బ్యాక్ టు న్యూస్. తెలంగాణ మరో సంగ్రామానికి సిద్ధమవుతోంది. జనం ముందు లోకల్ ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికలు ఉన్నాయి. అవి వెనుక ముందు జరిగినా ఎప్పుడో ఒకసారి మాత్రం త్వరలోనే జరుగుతాయన్న గ్యారంటీ మాత్రం ఉంది. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలపై కొంత అనుమానాలు ఉన్నా లోకల్ సంగ్రామం మాత్రం తప్పదు. అందుకే పార్టీలు సన్నాహాలు మొదలుపెట్టాయి. అందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటనకు అంతా రెడీ చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో అధికారం చేజారిన తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ దారుణంగా ఓడిపోయింది. అటు తరువాత పార్టీలో కవిత ఎపిసోడ్ అంతర్గతంగా కీలక చర్చను లేవనెత్తనుందన్న టాక్. ఇలాంటి టైంలో త్వరలో జరగబోయే లోకల్ ఎన్నికలకు పార్టీ క్యాడర్లో జోష్ పెంచేందుకు కేటీఆర్ లోకల్లో పర్యటించాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు షెడ్యూల్ చేసుకున్నారు. ఈ నెలలో జిల్లాలో భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 10, 11 తేదీల్లో కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాలలో పర్యటనకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. అలాగే 13వ తేదీన గద్వాల్ పట్టణంలో ర్యాలీ, బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కవిత ఎపిసోడ్లో పార్టీలోని కేడర్లో కొంత అయోమయం ఉండాలన్న హైకమాండ్ గమనించిందన్న వాదన ఉంది. ఇంకా ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. దేవిక, గుడ్ ఆఫ్టర్నూన్. సో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత ఇప్పటికి 2 ఏళ్లైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇప్పటివరకు పార్టీ చాలా సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఓవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కాళేశ్వరంలో మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగిపోయినటువంటి ఆ ఆరోపణలు ఎదుర్కొంటుంది. దానిపైన సిబిఐ ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంక్వైరీ ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత గొర్రెల స్కామ్ అంటూ, లేదంటే ఇంకా రకరకాల విద్యుత్ స్కామ్ తో పాటు ఇంకా కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ కార్ రేస్ లాంటి చాలా ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఇట్లా నేపథ్యంలో వాటిని డిఫెండ్ చేసుకుంటూ మరోవైపు కవిత అంశం కూడా బీఆర్ఎస్ పార్టీలో చాలా ప్రధానంగా మారిందనే చెప్పాలి. కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగింది అని బీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు టార్గెట్ చేస్తూ, సంతోష్ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి క్రమంలో చాలా రోజుల నుంచి ఇప్పటివరకు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల ఆ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ ఇన్ఛార్జీలను ఎంతవరకు నియమించలేదు బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు ఇక స్థానిక సంస్థలు, అటు జూబ్లీ హిల్స్ ఎన్నికలు వస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కొంత అడుగు ముందుకేసినట్టుగా తెలుస్తుంది. గ్రౌండ్ లో స్ట్రాంగ్ అయ్యేటువంటి విధంగా, పార్టీని స్ట్రెంథన్ చేసేటువంటి విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తోంది. సో దీంట్లో భాగంగానే షెడ్యూల్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ నెల 10, 11 తారీఖుల్లో కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లో పర్యటన కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. తో పాటు 13వ తారీఖున గద్వాల్లో ఒక భారీ ర్యాలీతో పాటు భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ సభకు కేసీఆర్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పార్టీ గ్రౌండ్ లెవెల్లో బహిరంగ సభలు నిర్వహిస్తోంది. ఇక నుంచి ప్రజల్లో ఉండడానికి బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. కవితను, ఇటు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటూ క్యాడర్ను స్ట్రాంగ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలోకి ఉంది. అయితే ఈ ఎంచుకునేటువంటి విధానం కూడా చాలా టెక్నికల్ గా, వ్యూహాత్మకంగానే పోతోంది బీఆర్ఎస్ పార్టీ. మా కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో క్యాడర్ ని మళ్ళీ యాక్టివేట్ చేయడానికి లోకల్ టూర్లు బీఆర్ఎస్ పార్టీ ఎంచుకుంది కనిపిస్తోంది. అండ్ మొదటగా అటు గద్వాల కానీ, ఇటు కొత్తగూడెం, భద్రాచలాన్ని ఎంచుకుంది. అంటే ఎక్కడైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ అవ్వడానికి, ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను ఇక్కడ టార్గెట్ చేస్తూ మళ్ళీ అవకాశం రాకుండా అక్కడ బీఆర్ఎస్ పార్టీ స్ట్రెంథన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా? ఆ ఎమ్మెల్యేలు కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు, కేసీఆర్ని కలవట్లేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్నారు. బట్ పార్టీ నిర్ణయాలు కూడా చాలా తెలివిగా, టెక్నికల్ గా కనిపిస్తున్నాయి. ఎట్లా చూడొచ్చు స్వామి? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తిగా తన పైతే సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు పార్టీలో ఉన్నటువంటి వివిధ సమస్యల్ని సాల్వ్ చేస్తూ ముందుకు సాగాలి. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పార్టీని ఖచ్చితంగా గట్టెక్కించే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా కేటీఆర్ ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఈ నెల 10, 11వ తేదీల్లో కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లో, 13వ తేదీన గద్వాల్ నియోజకవర్గంలో పర్యటించాలని చెప్పేసి ఇప్పటికే
కేటీఆర్ షెడ్యూల్ అది ఇప్పటికే ఖరారైంది. అందుకు అనుగుణంగానే పార్టీ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఒకవైపు ఆయన ఏకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగానే స్పష్టంగా చెప్తున్నారు. ఆయన పైన వేటు పడే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను పార్టీ మారినప్పటికీ కూడా ఒకవైపు తాను ఇప్పుడు ఏ పార్టీలో లేను, బీఆర్ఎస్ నన్ను ఓన్ చేసుకోదు, కాంగ్రెస్ నేను మింగిలి కాలేకపోతున్నాను, ఇప్పుడు నేను తాను ఒక రెండింట్లో ఉంటున్న ఫీలింగ్ తో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తాను ఇప్పటికే బీఆర్ఎస్ లో ఉన్నట్టుగానే స్పీకర్ కు తన ఒకవైపు సంబంధించినటువంటి వివరాలు ఇచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ మరోవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి పార్టీని సమాయత్తం చేయడం, కవిత ఎపిసోడ్ తర్వాత ఒకవైపు నైతికంగా పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకత్వం అంతా కూడా ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలో పార్టీలో మనోధైర్యం కల్పించాలంటే ఖచ్చితమైనటువంటి ఒక కార్యాచరణతో ముందుకెళ్లాలి, ఒక ర్యాలీలు బహిరంగ సభలతో ముందుకు వెళ్లాలని చెప్పేసి భావిస్తున్నారు. ఒకవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లేకపోతే ఈ దసరా లోపే పార్టీకి సంబంధించినటువంటి మెంబర్షిప్ డ్రైవ్ ను కంప్లీట్ చేసి ఒకవైపు ఖచ్చితంగా ఒక ప్లీనరీ ఏర్పాటు చేసుకుని ఒక బహిరంగ సభ ద్వారా కొత్త కంపెనీలు వేసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసుకుంది. కానీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన ఇష్యూస్ లో కొంత రాకుండా ఉండడం కోసం జాగ్రత్త పడుతున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇటు హైదరాబాద్ నగరం పరిధిలో ఇటు అరకపూడి గాంధీ కావచ్చు, చెవెళ్లలో యాదయ్య కావచ్చు, మరోవైపు ఇటు రాజేంద్ర నగర్ లో ఇటు మరోవైపు ప్రకాష్ గౌడ్, ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, మరోవైపు పటాన్చెరు మంది గూడెం మైపాల్ రెడ్డి, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇష్యూస్ లో ఖచ్చితంగా వేటు వేయించాలి. వాళ్ళ ప్లేస్ లో ఇంకెవరు ఇలా పార్టీ మారకుండా పార్టీలో జాగ్రత్త పడుతున్నారు. ఒకవైపు కనుక పార్టీ కనుక కాస్త అలసత్వంగా ఉంటే ఖచ్చితంగా 21 మంది ఎమ్మెల్యేలు కలిస్తే ఖచ్చితంగా పార్టీ 2/3 మెజార్టీ తోటి ఖచ్చితంగా ఎల్పీ విలీనమయ్యేటువంటి పరిస్థితి ఉండేది. కానీ అది కాకుండానే కేసీఆర్ జాగ్రత్త పడ్డారు. పార్టీలో ఉన్న వారందరూ కూడా అందులో గెలిస్తే మీకు వచ్చే లాభం లేదు, కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు, ఖచ్చితంగా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండండి, వచ్చే ఎలక్షన్స్ లో మనమే గెలుపొందుతాము, మీకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఉన్న వారందరూ కూడా ఇప్పటికే తమకు అనుకూలంగా మలుచుకొని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ ఎప్పటికప్పుడు వాళ్ళందరితో సంప్రదింపులు చేస్తూ పార్టీని స్ట్రెంథెన్ ఇక్కడ ఇంకొక పాయింట్ స్వామి, వారం రోజులు కేటీఆర్ ఇటు పార్టీకి కానీ ప్రజలకు కానీ నియోజకవర్గాలకు దూరంగా ఉండి ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు. ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఈ రోజు తెలంగాణ భవన్ లో మొట్టమొదటిసారి కవిత మాట్లాడిన తర్వాత తెలంగాణ భవన్ కు మొట్టమొదటిసారి వస్తున్నారు. గతంలో ఒకసారి సింగరేణి కార్మికులను ఉద్దేశించి రేగా కాంతారావు ఆధ్వర్యంలో ఫామ్ హౌస్ లో భేటీ జరిగినా గానీ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు తప్ప కవిత ఉద్దేశించి ఎక్కడ మాట్లాడలేదు. అంతకంటే అర్ధగంట ముందే కవిత మాట్లాడి హరీష్ రావు మీద సంచలన కామెంట్లు చేశారు. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ లో కవిత అంశం గానీ హరీష్ రావు అంశం గానీ ఏమైనా ప్రస్తావనకు వస్తుందా? వారం రోజుల కేటీఆర్ ఫామ్ హౌస్ టూర్ తర్వాత తెలంగాణ భవన్ లో ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు? ఐ థింక్ మీరు తెలంగాణ భవన్ లోనే ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి గుసగుసలు ఏంటి? అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం పైన జరిగిన అవకతవకలపైన రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఒకవైపు ఇవ్వడంతో కూడా వెంటనే ఫామ్ హౌస్కి వెళ్ళినటువంటి కేటీఆర్ దాదాపుగా వారం రోజులుగా ఫామ్ హౌస్లో ఉన్నారు. కేసీఆర్తో ప్రతిరోజు కూడా ఏదో ఒక వివిధ దఫాలుగా సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా కేసీఆర్తో పాటు కేటీఆర్తో పాటు అందరూ కూడా కేసీఆర్తో సమావేశం అవుతున్నారు. ఈ సమకాలీన రాజకీయ పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయేటువంటి ఈ సిబిఐ విచారణ కావచ్చు, ఆ తర్వాత కవిత చేసినటువంటి కామెంట్స్ తర్వాత పార్టీలు జరిగినటువంటి తలెత్తినటువంటి పరిణామాలు వీళ్ళన్నిటి కూడా చర్చిస్తూ అక్కడే ఉన్నారు. కానీ ఈ రోజు నేరుగా ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశానికి వస్తున్నారు. ఈ మధ్యలో ఒకవైపు సింగరేణికి సంబంధించిన ఐఎన్టీసీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం కావచ్చు, ఈ మిగతా పరిణామాలు కూడా ఎక్కడ కూడా కవిత ఎపిసోడ్ కావచ్చు, హరీష్ రావును సంతోష్ రావును తిట్టిన విషయాలు కూడా ఎక్కడ కూడా కేటీఆర్ నేరుగా స్పందించలేదు. కానీ ఈ రోజు జరిగేటువంటి ఈ ప్రెస్ మీట్లో లోకల్ పార్టీకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఒకవైపు పార్టీలో కవిత ఎపిసోడ్ కావచ్చు, మిగతా అన్ని కీలక పరిణామాలపైన తన ఆలోచనల్ని పంచుకునే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే కేటీఆర్ ఈరోజు మీడియా ముందుకు వస్తున్నారంటేనే ఒక అటెన్షన్ అయితే ఉంది. ఖచ్చితంగా ఏ విషయాలనే లేవనెత్తుతారు. ఒకవైపు గతంలో కూడా తెలంగాణ భవన్లో గతంలో కవిత ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిన తర్వాత ఆయన పార్టీకి సంబంధించిన ఇష్యూస్లో ఎక్కడ కూడా కవిత పేరు ఎత్తకుండానే పార్టీలు ఎవరైనా సరే పార్టీ డిసిప్లిన్ కట్టుబడి ఉండాలి, ఎవరు కూడా పార్టీ లైన్ దాటొద్దని చెప్పేసి నేరుగానే ఆయన హెచ్చరికలు చేశారు. ఆ తర్వాత కవిత మొన్న మీడియాతో మాట్లాడుతూ తాను భవన్కి వెళ్ళి తను మొరపెట్టుకున్నప్పుడు కూడా తనతోటి తన అన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడలేదు, ఏం జరిగిందని చెప్పి తనను అడగలేదని చెప్పేసి కూడా తమ ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఆమె ఎక్కడ కూడా కేసీఆర్ను కేటీఆర్ను పేరెత్తకుండానే వారిని ఏమనకుండానే అది కేవలం హరీష్ రావును సంతోష్ రావును టార్గెట్ చేస్తూ జరిగిన పరిణామాలని ఒకవైపు చెప్పే ప్రయత్నం చేసింది. దీంతో ఒకవైపు కవిత ఎపిసోడ్ తర్వాత ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి కొంత పొలిటికల్గా బీఆర్ఎస్ పైన అటాక్ చేసే అవకాశం ఆమె కల్పించారనేది కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా భావిస్తున్నారు. దీంతో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఖచ్చితంగా పార్టీలో ఒక ఇందులో 2 అంశాలు. ఒకటి, కేటీఆర్ చాలా కాలం తర్వాత తెలంగాణ భవన్కి వస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం మీద చేసేటువంటి విమర్శలతో పాటు మీడియా అడిగేటువంటి ప్రశ్నలకు కూడా ఫుల్ ప్రిపేర్డ్ గా వస్తున్నారన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఆయన మీడియా ఇంతవరకు ఫేస్ చేయలేదు.
ఫామ్ హౌస్ లో కూడా మీడియా వేదికగా కాదు, అది పార్టీ పరంగా జరిగింది, ఫామ్ హౌస్ లో కార్యకర్తల మధ్య జరిగిందని చెప్పారు. బట్ ఇప్పుడు ఫుల్ ప్రిపేర్డ్ గా ఉంటే గనక కవిత విషయంలో నేరుగా కామెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఆల్రెడీ హరీష్ రావు ఇప్పటికే ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత నిన్న కూడా ఆయన సిద్దిపేటలో ప్రెస్ క్లబ్ లో సమావేశంలో, రజతోత్సవ సమావేశంలో పాల్గొన్నారు. సుప్రీం కేసీఆర్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ కామెంట్, రామన్నకు జాగ్రత్తలు చెప్పినటువంటి కవితకు సంబంధించి ఈ రోజు అడిగేటువంటి ప్రశ్నలకు కేటీఆర్ దగ్గర నుంచి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా కవిత విషయంలో? ఖచ్చితంగా శ్రీకాంత్, ఖచ్చితంగా ఆయన అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యే మీడియా ప్రెస్ మీట్కి ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా జర్నలిస్టులు ఖచ్చితంగా ఈ ఇష్యూ మీద క్వశ్చన్ చేస్తారు, క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఏ విధంగా గర్భగర్భ వ్యాఖ్యలు చేసేది, గతంలో కవిత విషయాలు అడిగినప్పుడు పార్టీలు ఎవరైనా ఒకటే మాకు, పార్టీలు ఎవరు కూడా పార్టీ లైన్ దాటి ఎందుకు వెళ్ళదు, క్రమశిక్షణ ఎవరు దాటినా కూడా వారికి వేటు పడక తప్పదని గతంలో పరోక్షంగా హెచ్చరించినటువంటి కేటీఆర్ ఈ రోజు నేరుగానే ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఇష్యూస్లో ఆయన ముందుగానే ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. ఒకవైపు పార్టీ పరిణామాలు, కవిత ఇష్యూస్, హరీష్ రావు, రేవంత్ రెడ్డి పై వైపు ఇటు రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి పార్టీ వైపు నేతలందరూ కూడా చేస్తున్నటువంటి కామెంట్స్ అన్నింటిని కూడా ఆయన ఎదుర్కోవడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఇటు బీజేపీ నేతలు, మరోవైపు కాంగ్రెస్ నేతలు నేరుగానే కవిత ఎపిసోడ్ తర్వాత పార్టీపైన అటాక్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు సిబిఐ ఎంక్వైరీకి వేసింది, ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ చేయక ముందుగానే దాన్ని గుర్తించే విధంగా, దానికి సపోర్ట్ చేసే విధంగా కవిత వ్యాఖ్యలు ఉన్నాయనేది కూడా పార్టీ నేతలు కొంత ఇంటర్నల్గా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కానీ లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఇద్దరు మాట్లాడితేనే ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుంది. వాళ్ళు స్పందిస్తేనే మిగతా వాళ్ళందరూ కూడా ఎంతమంది స్పందించినా కూడా వాళ్ళు స్పందించిన దానికి ఈక్వల్గా ఉండదు. ఖచ్చితంగా మిగతా వాళ్ళు ఏదైనా పార్టీ సపోర్ట్గా మాట్లాడవచ్చు. కానీ కవిత ఒకవైపు కేసీఆర్ కుటుంబ సభ్యురాలు, కేటీఆర్కు సోదరి, గత పార్టీకి సంబంధించి గత 25 ఏళ్ళుగా పనిచేస్తూ వస్తున్నారు. 2006 నుంచి ఆమె యాక్టివ్గా ఉన్నారు. మొత్తానికి ఈ మొత్తం ఎపిసోడ్స్లో కేటీఆర్ స్పందించి ఆయన మాట్లాడితే తప్ప ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడాలని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు శ్రీకాంత్. అంటే ఎమ్మెల్యేల విషయంలో, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళ రూట్ మ్యాప్ కూడా అదే కనిపిస్తోంది. ఒకటే రోజు మధ్యలో గ్యాప్ ఉంది. రేపు ఒక్క రోజు 9వ తేదీ, తర్వాత 10, 11 2 రోజులు కొత్తగూడెం, భద్రాచలంలో పర్యటించబోతున్నారు. ఆ తర్వాత 13వ తారీఖు రోజు గద్వాల నియోజకవర్గంలో ఒక భారీ ర్యాలీ, బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. బహిరంగ సభలు అంటేనే మనం చెప్పొచ్చు ప్రతి బహిరంగ సభకు కేసీఆర్ ఖచ్చితంగా అటెండ్ అవుతారు. సో ఇక కేసీఆర్ డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తున్నారా, ఈ 10 మందికి చెక్ పెడుతూ పార్టీని మళ్ళీ పునర్ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేస్తున్నారా? కొంత స్పీడప్ కనిపిస్తుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు కేసీఆర్ వచ్చే పరిస్థితి అయితే కనబడట్లేదు. కేసీఆర్ తను ఫామ్ హౌస్ నుంచే మొత్తం పరిస్థితిని అంతా కూడా సమీక్షించుకొని ఇటు ఆ కేటీఆర్ ద్వారా, హరీష్ రావు ద్వారా పార్టీ యంత్రాంగాన్ని అంతా కూడా యాక్టివ్ చేసి నడిపిస్తున్నారు. ఆయనకు చెప్పాలన్న విషయాన్ని వారి ద్వారానే ఒకవైపు పార్టీని యాక్టివ్ మోడ్లో ఉంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇటు భద్రాచలంలో తెల్లా వెంకట్రావు ఇష్యూస్ కావచ్చు, అక్కడ ర్యాలీలో, మరోవైపు గద్వాలకు వెళ్తే కృష్ణమోహన్ రెడ్డి ఇష్యూస్ కావచ్చు, ఖచ్చితంగా కేటీఆర్ అడ్రస్ చేస్తారు. వారు మా పార్టీలో లేరు, పార్టీ మారారు, వారిని ఇక పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా నేరుగానే కేటీఆర్ మాట్లాడుతున్నారు. మరోవైపు బల్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా తాను ఫోన్ చేసినా కూడా కేటీఆర్ ఫోన్ ఎత్తట్లేదు. ఒకవైపు తాను బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నానని చెప్పుకొని స్పీకర్ వివరణ ఇచ్చుకున్నప్పటికీ కూడా అక్కడ పార్టీ క్యాడర్ ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా వారితో మింగిల్ కావట్లేదు. ఇప్పుడు పార్టీ మారిన అందరి విషయంలో జరుగుతున్నది ఏంటంటే కూడా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, వీళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికే వస్తున్నారని చెప్పేసి గత 10 ఏళ్ళుగా మేము బీఆర్ఎస్ పార్టీ మీద పోరాడాము, మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావడంతో కూడా మా అవకాశాలు ఎక్కడ దెబ్బతింటాయని చెప్పేసి ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఆందోళనగా ఉంది. వారు వీరు రెండు వర్గాలు కూడా మింగిల్ కాలేక పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే వాళ్ళంతా కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన మొరపెట్టుకున్నారు. ఒకవైపు వాళ్ళందరూ కూడా లోకల్గా తన ఈక్వేషన్ చూసుకోవాలి, పార్టీకి సంబంధించిన ఏ పనులు ఉన్నప్పుడు కూడా ఇన్ఛార్జ్ల నుంచి కాకుండా ఎమ్మెల్యేలుగా మేమున్నాము, మాకు సంబంధించిన అభివృద్ధి పనులు మీకు సహకరించాలని చెప్పేసి కూడా వారు నిన్న రేవంత్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ కూడా ఈ 10 మందిని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము పార్టీలోకి రానిచ్చేది లేదు, వీరిపైన ఖచ్చితంగా వేటు వేయాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అదే దిశగా ముందుకు వెళ్తుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ కొంత స్పీడప్ కనిపిస్తోంది. ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్లకు చెక్ పెడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కాదు, బీఆర్ఎస్ పార్టీలో తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. ఆయా నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ స్ట్రెంథన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. చాలా తక్కువ టైంలోనే అటు కొత్తగూడెం, భద్రాచలంతో పాటు గద్వాల పట్టణంలో భారీ ర్యాలీతో పాటు బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడ మా కరెస్పాండెంట్ క్రాంతి కూడా అందుబాటులో ఉన్నారు. క్రాంతి, గుడ్ ఆఫ్టర్నూన్. క్రాంతి ఉన్నాడా పీసీఆర్? క్రాంతి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. ఒకవైపు క్యాడర్ ని యాక్టివేట్ చేస్తూనే 10 మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా ఒక క్లారిటీ, అధికార పక్షంతో పాటు ప్రజలకు కూడా ఇచ్చేటువంటి సంకేతాలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోందా? ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీకాంత్, కేసీఆర్ గతంలోనే చెప్పారు పార్టీయే ప్రధానం, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా పార్టీ నుంచి బయటకు గెంటి వేయబడతారు అని చాలా స్పష్టంగా కేసీఆర్ గతంలో చెప్పారు. అదే విధంగా అది తన కుటుంబ సభ్యులైనా ఎవరైనా ఓకే, కేసీఆర్
తన కుటుంబ సభ్యుల్లో కవితకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఆమెనే ఈరోజు పార్టీకి బయటకు పంపించారు. పార్టీ లైన్ దాటితే ఎవరికైనా ఒకటే సమాధానం అనేది దీని ద్వారా చాలా స్పష్టంగా ఇచ్చారు. అదేవిధంగా పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది తిరిగి మేము మళ్ళీ బీఆర్ఎస్ లో చేరుతామని అప్రోచ్ అయ్యారు. కొంతమంది కీలక నాయకులను కానీ ఇట్లా కేటీఆర్ కానీ అప్రోచ్ అయ్యారు. ఆ సందర్భంలో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు, మేము పార్టీ మారిన నాయకులు మళ్ళీ చేర్చుకోమని చెప్పాము, అదే లైన్ లో ఉన్నామని. వాళ్ళు వస్తారన్నా కూడా కేటీఆర్ వాళ్ళని తిరస్కరించి వాళ్ళ పార్టీలో జాయిన్ అవుతుందుకు ఒప్పుకోలేదు. ఇది చాలా క్లియర్ లైన్ లో చాలా స్పష్టంగా పోతుంది. ఆ ప్రజలు కూడా క్యాడర్ కూడా కొంత ఏదో కొద్దిగా సందిగ్ధత ఉన్నప్పటికీ కానీ దాని పెద్ద కవిత విషయాన్ని అయితే సీరియస్ గా తీసుకోవట్లేదు. ఇక్కడ మీరు చెప్పినట్లు ఇక్కడ ఇప్పుడు 10 అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు స్పీకర్ కనుక వీళ్ళ చర్యలు తీసుకుంటే ఈ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. దాని తర్వాత ఎలాగో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. వాటినైతే ఎవరు దాటేసే పరిస్థితి లేదు. వీటన్నిటికీ సమాయత్తం చేయడానికి కేటీఆర్ రంగంలోకి వస్తున్నట్టు మనం చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం చూడాలి మనం, కేవలం మన రాష్ట్ర స్థాయి అంశాలే కాకుండా జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు కూడా మనం కొద్దిగా ఇక్కడ మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ కి జాతీయ స్థాయిలో వివిధ జాతీయ పార్టీల నాయకులతో, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులతోటి, ముఖ్యమైన నాయకులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అంతర్గతంగా ఇటు ప్రధాన జాతీయ పార్టీల అంతర్గతంగా ఏం జరుగుతుందన్న సమాచారం కూడా కేసీఆర్ కి ఎప్పటికప్పుడు అందుతుంది. ఇప్పటికే బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న నినాదంతో ముందుకు వస్తుంది. దాని తర్వాత వాళ్ళ ఎన్డీఏల కూటమిలో వివిధ లుకలుకలు ఈ మధ్యలో కనిపిస్తున్నాయి. ఒక్కొక్క పార్టీ బయటకు వెళ్తుంది, పార్టీ బలహీన పడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో విశ్వగురు అని చెప్పుకున్న దానికి కూడా బీటలు పడుతుంది. ఇటీవల ట్రంప్ నిర్ణయాలు కానీ ఇవన్నీ కాస్త బీటలు పడుతుంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎలక్షన్లు కూడా జరిగే అవకాశం లేకపోలేదు. వీటన్నిటి నేపథ్యంలో పార్టీని సన్నద్ధం చేయడానికి, క్యాడర్ ని సన్నద్ధం చేయడానికి కేటీఆర్ బయటకు వస్తున్నట్టు మనం చూడొచ్చు. కేసీఆర్ కూడా డెఫినెట్ గా బయటకు వస్తారు. గత ఎన్నికల్లో జరిగిన ఏదైతే పొరపాట్లు ఉన్నాయో వాటిని సవరించుకునే అవకాశం అయితే ఉంది. వీటి ద్వారా క్యాడర్ కానీ ప్రజలకు కానీ గట్టి నమ్మకం కల్పించే అవకాశం ఉంది. ప్రజలు ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొన్నారు ప్రభుత్వం మీద. జనరల్ గా ఏదైనా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు 1 year 2 years చాలా హనీమూన్ పీరియడ్ లాగా ఉంటుంది. ప్రతిపక్షాలు కూడా పెద్ద రాద్ధాంతం చేయ, ప్రతిపక్షాలు ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చెయ్యవు. అధికారంలోకి వచ్చిన పార్టీ కూడా ప్రజలకి చాలా అగ్రెసివ్ గా వివిధ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే తీవ్ర వ్యతిరేకత ప్రజల నుంచి ఎదురవుతుంది. దీన్ని అంతా కూడా క్యాచ్ చేసుకునే ప్రయత్నం అయితే కేటీఆర్ చేసే అవకాశం ఉంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఒక స్పీడప్, ఒక గేర్ మార్చింది. కార్ గేర్ మారిందని చెప్పడంలో కొంత సందేహం అయితే కనిపించట్లేదు. వారం రోజులు కేసీఆర్ ఫామ్ హౌస్ లో, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో భేటీ తర్వాత కేటీఆర్ మొట్టమొదటిసారి తెలంగాణ భవన్ కి రాబోతున్నారు. సో మరి కాసేపట్లోనే కేటీఆర్ ప్రెస్ మీట్ ఉండబోతోంది. కేటీఆర్ ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు? ప్రభుత్వానికి ఇచ్చేటువంటి క్లారిటీ కంటే కూడా, ప్రభుత్వాన్ని విమర్శించేదానికంటే కూడా పార్టీ పైన వచ్చినటువంటి విమర్శలకు, పార్టీ నాయకుడైనటువంటి హరీష్ రావు పై వచ్చినటువంటి విమర్శలకు ఎట్లాంటి క్లారిటీ ఇస్తారన్నది ఇప్పుడు ఒక అటెన్షన్ ఇప్పుడు క్రియేట్ అయింది. రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. సో కేసీఆర్ మొట్టమొదటిసారి తెలంగాణ భవన్ కు వస్తున్నారు. ఏది వారం రోజుల కేసీఆర్ తో భేటీ తర్వాత ఇవాళ వస్తున్నారు. ఈ క్లారిటీ కార్యకర్తలకు సంకేతమా, ప్రభుత్వానికి ఒక హెచ్చరికన? పాత 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారు అన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని కూడా టార్గెట్ చేయబోతున్నారు. ఎందుకంటే నిన్ననే ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సో ఇవాళ కేటీఆర్ రాబోతున్నారు. ఈ అంశం ఒకవైపు ఉంటే గనక, కవిత హరీష్ రావు విషయంలో చేసినటువంటి కామెంట్ కి రానున్న కాలంలో ఈ బహిరంగ సభలు కూడా పెట్టబోతున్నారు. కేసీఆర్ అబ్సెన్స్ లో హరీష్ రావు, కేటీఆర్ ఆధ్వర్యంలోనే ఈ బహిరంగ సభలు జరగబోతున్నాయా? వీళ్ళిద్దరూ ఒకటే, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు విచ్ఛిన్నం కాదన్నటువంటి సంకేతాన్ని కూడా పంపించబోతున్నారా? ఎట్లా చూడొచ్చు రామ్మోహన్ రావు గారు? ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, మీరు వస్తుంది కదండి. శ్రీకాంత్ గారు నమస్కారం. ఖచ్చితంగా, ఎందుకంటే గత 3-4 నెలలుగా టీఆర్ఎస్ పార్టీ కష్టకాలం అంది. ఇంటిలోని పోరి ఇంటింత కాదయా విశ్వదాభిరామ అన్నట్టు అన్ని రకాలుగా మనకు నష్టమే జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే చాలా రిపేర్ చేయలేనంత నష్టం జరిగింది. దీన్ని పూడ్చుకునే క్రమంలో ప్రెస్ మీట్ దీనికోసమే అంటే అటెన్షన్ వేరుగా ఉంటుంది. కనుక నా ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా రేపు ఈ పర్యటన పెట్టుకుంటాం, జిల్లాల పర్యటన అనే దాని మీద ప్రెస్ మీట్ పెడతారు. ఎట్లాగా ప్రశ్న వస్తుంది, ఆ ప్రశ్న జవాబు చెప్పే క్రమం ఉంటుంది. నేను దాదాపు 50 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్ చెప్తున్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే తాడి చెట్టుకి ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అని ఉంటుంది. కనుక వీళ్ళు ప్రెస్ మీట్ అనేది రేపు పెట్టేది ఏంటంటే కేవలం కవిత గురించి స్పెషల్ ఎపిసోడ్ పెట్టి అదే ప్రత్యేకత ఉన్నట్టు అనిపిస్తుంది. కనుక రేపు ఈ పర్యటన ఎట్లా చేద్దాం అనుకున్నారు, దాని అంటే ప్రెస్ నోటు పంపడానికి ఏం చేస్తారు, అలాంటి ప్రెస్ మీట్ ఉంది దీనికోసం అని చెప్తారు. ఎట్లాగో విలేకరులు అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు అడిగితే చెప్పాము అనే దాని మీద ఉంటుంది. కనుక
కవిత ఎపిసోడ్ తప్పనిసరి వస్తుంది. యాక్చువల్ గా మొదలు వాళ్ళ కేటీఆర్ గారు అతి త్వరలో మాట్లాడబోతున్నారు, కొద్దిసేపట్లో మాట్లాడబోతున్నారు కనుక మనం ఆయన నోటి నుంచి ఏమొస్తాయని ఊహించవచ్చు. చెప్పేదాకా మనకు కూడా తెలియదు కనుక ఊహించే క్రమంలో ఏమనుకుంటున్నానంటే ఈ ఒక రకంగా ప్రెస్ మీట్ పెట్టింది ఒక బహానా అంటున్నాను. ఏది మనకి పర్యటన బహానా మీద ప్రెస్ మీట్ పెట్టి అక్కడ వచ్చే ప్రశ్నలకు సమాధానంగా ఆ కవితను కానీ కవిత చేసిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఒక మొదలైందంటే ఆ ప్రశ్నల ప్రశ్నల వరుస మొదలైందంటే మనలాంటి విలేకరులు చాలా మంది కనుక ఒక ప్రశ్న కాగానే దానికి అనుబంధ ప్రశ్న అడుగుతుంటారు, వరుసగా చెప్పుకొస్తారని నేను అనుకుంటున్నాను. కవిత ఎపిసోడ్ ఖచ్చితంగా వాళ్ళ లెక్కలోకి వస్తుంది. రెండోది ఏంటంటే బామార్దులు మేము ఒకటే చెప్పడం కోసం కేటీఆర్ కి ఒక మంచి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో నేను మా మామ నాకు నాయకుడు, ఆయన కేసీఆర్ గారు మా అధినాయకుడు, ఆయన ఏం చేసినా సరే ఒప్పుకుంటా, కేటీఆర్ గారిని ప్రెసిడెంట్ అవును ఒప్పుకుంటా, ఎందుకు ఒప్పుకోను అన్నాడు. అంటే కేటీఆర్ గారికి పరోక్షంగా మద్దతు పూర్తిగా ప్రత్యక్షంగా కూడా ఇచ్చినట్టు లెక్క ఇచ్చేసిండు కనుక అది ఆ ప్రకటన వచ్చిన తర్వాతనే కవిత తిరగబడ్డది. అంతకుముందు కేటీఆర్ గారి నాయకత్వాన్ని ఒప్పుకుంటా అని బహిరంగంగా చెప్పకపోవడం వల్ల వచ్చిన, కానీ చాలా సార్లు మన కేసీఆర్ నాయకత్వమే మాకు శ్రీరామ రక్ష, ఆయన ఏం చేసినా సరే దానికి ఒబీడియంట్ ఉండదు చచ్చేదాకా. ఈ శవం జాగ్రత్త, హరీష్ రావు పార్టీని హస్తగతం చేసుకునేటువంటి కుట్రలు జరుగుతున్నాయంటూ కవిత ఒక స్టేట్మెంట్ ఇచ్చి పెట్టింది. దాన్ని కాదంటూ హరీష్ రావు కూడా కొట్టిపారేశారు, ఆమె విజ్ఞతగా వదిలేస్తున్నాం అని చెప్పేసి. హరీష్ రావే కుట్రలు చేస్తున్నారంటే అదే హరీష్ రావు ఫామ్ హౌస్ కి వెళ్ళి భేటీ అయ్యారు, అదే హరీష్ రావుతో కలిసి ఈ రోజు కేటీఆర్ రాజకీయం చేయబోతున్నారు స్పష్టంగా కనిపిస్తోంది. దీని తర్వాత కవిత రియాక్షన్ కవిత మద్దతు ఇచ్చినట్టే కదా, ప్రకటించకపోతే అంటున్నాడు. నిజంగానే మీరు ఇంతకుముందు చెప్పినట్టు గజ్వేల్ జరిగింది సార్, సిద్దిపేట కాదు గజ్వేల్ జరిగింది. గజ్వేల్ తొలి జర్నలిస్ట్ గా నాకు జీవిత సాఫల్య పురస్కారం కూడా హరీష్ రావు గారి చైర్మన్ అందుకున్న హరీష్ రావు గారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ మన శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళందరూ ఉన్నారు. నిన్ననే ఆ సభ జరిగింది, రచయిత సభ. నేను మొదటి విలేకరిని అక్కడ, మొదటి జర్నలిస్ట్ కూడా, తొలి జర్నలిస్ట్. ఆ రకంగా నిన్న హరీష్ రావు గారు కూడా మేము పిచ్చాపాటి మాట్లాడినాం. వారు అప్పుడే మేము ఫామ్ హౌస్ కి వెళ్తున్నాము, దీని మీద ఇప్పుడు ఏం మాట్లాడలేదు, ఒక పెళ్లికి వచ్చినట్టు అనుకోండి అని వెళ్ళిపోయాడు ఆయన. అందుకని మా విలేకరుల సమావేశానికి కూడా అందులో ఏం సమాధానం చెప్పలేవాడు. కానీ గర్భగర్భంగా అర్థమవుతుంది ఏంటంటే గత వారం 10 రోజులుగా ఆయన విదేశాల్లో ఉన్నాడు కదా, అసెంబ్లీ జరుగుతున్నా కానీ తెల్లారే నా కూతురుకు సీట్ వచ్చింది అక్కడికి వెళ్తున్నాం అని చెప్పారు అసెంబ్లీ సాక్షిగా. వెళ్ళి వచ్చిన తర్వాత ఒక రకం చెప్పిన నిన్ననే బహిరంగంగా మన ప్రజల్లోకి వచ్చారు నిన్న కనుక ఫామ్ హౌస్ కి వెళ్ళారు. నిన్న మా ముందర టీచర్ ఫామ్ హౌస్ కి వెళ్ళారు నిన్న. తర్వాత జరిగిన పరిణామాలు చెప్పుకుంటే కేటీఆర్ ప్రెస్ మీట్ ఇదే అనుకుంటున్నాను. అంటే మన హరీష్ రావు ఊరు బయట ఉన్నప్పుడు బయట దేశంలో ఉన్న ప్రెస్ మీట్ పెట్టడం బాగుండదు అనుకుంటున్నారు. కేటీఆర్ కుండ బదులు కొట్టారు. ఇవాళ కవిత ఎపిసోడ్ అటు ఇటు తేలిపోతుంది. అంటే ఆల్రెడీ కవిత బహిష్కరించడానికి ఒక రకం సస్పెండ్ చేసినా బహిష్కరించిన పెద్ద తేడా ఏం లేదు. సస్పెండ్ చేస్తే సమాధానం ఇచ్చుకొని నేను ఇట్లా అనలేదు అనడానికి మన వీలు ఉంటుండే, అది లేదు, ఇప్పటిదాకా చేయలేదు, దాన్ని సమర్థించుకుందామే. కనుక కొత్తగా కవిత రిపేర్ చేసుకునే కానీ కవిత సమాధానం ఇచ్చేది కూడా ఏం లేదు. కనుక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కవిత రాబోయేటువంటి కొత్త పార్టీ మధ్యలో మాటల తూటాలు తెలంగాణ రాజకీయం చూడబోతుంది అనుకోవాలా? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ వీళ్ళు ఒక ఫైర్ బ్రాండ్స్, ఎవరిని తక్కువ అంచనా వేయలేము, కవితను తక్కువ అంచనా వేయలేం. ఆల్రెడీ మొండి జగమొండి అన్నటువంటి కామెంట్లు ఆమె స్వతహాగా చేసుకున్నారు. కేసీఆర్ తో ఈక్వల్ గా కవితకంతా తెగింపు ఉందన్నటువంటి వాదన తెలంగాణ రాజకీయాల్లో ఉంది. ఓవైపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, అందరూ మాస్ లీడర్సే, బీఆర్ఎస్ పార్టీ మొత్తం మాస్ లీడర్సే, రేవంత్ రెడ్డి మాస్ లీడర్, ఎక్కడ మనం తక్కువ అంచనా వేయలేం. సో ఇక్కడ నుంచి రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కవిత ఇట్లాగే ఉండబోతున్నాయా? ఖచ్చితంగా ఇది కొంచెం ఊహాజన ప్రశ్న. ఎందుకంటే కేసీఆర్ గారు తను ఎక్కినెక్కమని అనుకోడు కదా, కూతురు కోసం కానీ కూతురికి ఏదో ఏం చేద్దామని మొత్తం పార్టీని అయితే పడంగా పెట్టలేడు కదా. ఇప్పటికి కూడా కేసీఆర్ ఇంటిగ్రిటీ పట్ల ఎవరికి అనుమానం లేదు. కేసీఆర్ గారు తెలంగాణ వాది, తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఖచ్చితంగా కట్టుబడి ఉంటాడు. తెలంగాణ నష్టం చేసే చర్యలు ఎవ్వరు మనలాంటి వాళ్ళు కూడా అంటుందని తెలంగాణ నష్టం చేసే చర్యలు కానీ ముఖ్యంగా పార్టీకి ద్రోహం చేసే చర్యలు కానీ కూతురు కోసం విడిచిపెడతారని నేను అనుకుంటున్నాను. కనుక కూతురిని ఊహాత్మకంగా ముందుకు తీసుకుందని చాలా అబద్ధం అంటున్నాను. స్పష్టంగా వట్టి ఊహనే, ఆ సమస్య లేదు. కాకపోతే పార్టీని కాపాడుకునే దశలో ఆయనకు సమస్య ఏంటంటే ఇటు కూతురు, ఇటు కొడుకు, ఇటు అల్లుడు దీనిలో మొదలు పడుతున్నాడు. ఒక రకంగా చెప్పిన గుండెల మీద కూర్చున్నట్ట. కేసీఆర్ గారితో నాకు 25 ఏళ్ల రాజకీయ అనుబంధం ఉంది, నేను రాజకీయాల్లో ఉన్నామని కనుక చెప్తున్నాను, అంతకుముందు 25 ఏళ్ల క్రితం. కనుక అట్లా చూసుకుంటే ఇవాళ పూర్తిగా కేసీఆర్ గారు పార్టీని కాదని పోలేడు. కవితను సస్పెండ్ చేయకపోతే కేసీఆర్ మీద ఖచ్చితంగా అనుమానం వచ్చేది. సస్పెండ్ చేసింది కనుక కవిత సస్పెన్షన్ తర్వాత సమస్య లేదు. ఒకటేంటంటే ఇప్పుడు ఈ నష్ట నివారణ చర్యలు తీసుకోకపోతే పార్టీ ఇంకా కురాలిపోద్ది కదా. స్థానిక ప్రభుత్వ ఎన్నికలు వస్తున్నాయంటున్నారు శ్రీకాంత్ గారు, నేను మొదటి చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఈ నెలలో 30 లోపల స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు జరగడానికి సాంకేతికంగా కూడా వీల్లేదు అంటున్నాను. ఏమున్నా అక్టోబర్ 20 తర్వాత. ఎందుకంటే
అక్టోబర్ 20 తర్వాత దీపావళి 22కు 18 దీపావళి నుంచి దీపావళి తర్వాత ఎన్నిక జరగాలంటే కూడా ప్రాసెస్ ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి. కనుక ప్రాసెస్ ఇప్పటి నుంచి మొదలు కాలేదు కానీ పంచాయతీ ఎన్నికల సమస్య కాదు. కానీ మీరు అన్న ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలు తిరగడంతో ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసుకోకుంటే కవిత దానికి రివర్స్ చేయకపోతే బాగుండదని పార్టీ నష్ట నివారణ చర్యలు చేసుకునే భాగంగానే రేపటి పర్యటన ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ రామోరావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో చాలా క్రియాశీలకమైనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పాలి. ఇంతవరకు ఉన్నటువంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోవాలి. సో ఇప్పుడు ఒకవైపు 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో పార్టీని స్ట్రెంథన్ చేసుకుంటూ అక్కడ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను తీసుకునేది లేదు, వాళ్ళను రిసీవ్ చేసుకునేది లేదంటే ఇప్పటికీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తోంది పార్టీ స్ట్రెంథన్ చేయడానికి. తో పాటు కవిత చేసినటువంటి ఆరోపణలకు కూడా ఇక కౌంటర్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. కేసీఆర్ అబ్సెన్స్ లో ఒక భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో రేపు కాకుండా 10th, 11th and 13th ఈ 3 రోజుల్లో కూడా బీఆర్ఎస్ అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు నియోజకవర్గం, అటు కొత్తగూడెంతో పాటు ఇటు గద్వాల ఈ పట్టణాల్లో భారీ ర్యాలీలు బహిరంగ సభలు కూడా నిర్వహించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. ఈ అంశం ఇట్లా ఉంటే పార్టీ పరంగా చూసుకుంటే, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరంగా చూసుకుంటే, ఇంకోటి కవిత చేసినటువంటి కామెంట్ కూడా కేసీఆర్ ఏం రియాక్ట్ అవబోతున్నారు, కేటీఆర్ ఎట్లా రియాక్ట్ కాబోతున్నారు. వారం రోజుల ఫామ్ హౌస్ లో ఉన్న తర్వాత కేటీఆర్ ఈ రోజు మీడియా ముందుకు రాబోతున్నారు మరి కాసేపట్లోనే. సో ఏం రెస్పాండ్ అవ్వబోతున్నారు, పార్టీని ఎట్లా ముందు తీసుకుపోతున్నారు, హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు ఒకటే అన్నటువంటి సంకేతం ఇవ్వబోతున్నారు. కవిత చేసినటువంటి ఆరోపణలకి ఇప్పుడు అఫీషియల్ గా ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు అన్నటువంటి చర్చ బలంగా నడుస్తుంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు రాబోతున్నాయి. మళ్ళీ అప్డేట్స్ తో కలుస్తాం. ఇప్పటివరకు కీప్ వాచింగ్ ఐ న్యూస్. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ.